వాక్కాయ మొక్క ఇలా ఉంటుందని పెంచేదాకా నాకు తెలియదండి. బజార్‌లో ఎప్పుడన్నా వాక్కాయలు దొరికినప్పుడు తెచ్చుకొని పుల్ల పుల్లగా ఉన్నాయని పప్పులోనూ, కూరల్లోనూ వేసుకొని వండుకోవడమే. అటువంటిది మా గార్డెన్‌లో ఇలాగ వాక్కాయలు కాస్తాయని నేను ఎప్పుడూ అనుకోలేదండి. అటువంటిది చాలా చక్కగా గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి. ఇవి మనం పెంచడం కూడా సులువేనండి. మనకి ఆరుబయట కొంచెం ప్లేస్ ఉంటే చాలు, ఒక్క చెట్టు వేసుకున్నామంటే చూసారుగా, ఇప్పటికి చాలాసార్లు హార్వెస్ట్ చేస్తున్న వీడియోస్ మీకు పెట్టాను. అలాగే ఈరోజు కూడా మెగా హార్వెస్ట్ అనమాట. అంటే కొద్ది కొద్దిగా కాదండి, కొంచెం కొమ్మలు అవి కట్ చేసేసాం. ఎందుకంటే ఆ ముళ్ళవి ఉండండి ఎక్కువ కొయ్యలేకపోతున్నామండి. ఆ పైన పట్టుకోవడానికి కొమ్మలు అవి కూడా వీలు అవ్వట్ల. అందుకని ఈ చిన్న చిన్న కొమ్మలు కట్ చేసేసి హార్వెస్ట్ చేస్తున్నాం అనమాట. ఇంతకీ మొక్క ఎక్కడేసాం అనుకుంటున్నారు? ఇంటి బయట అండి. బయట వేసిన మొక్క హార్వెస్ట్ చేస్తున్న వీడియోస్ కూడా నేను పెట్టాను. గుత్తులు గుత్తులుగా కాయలండి. ఇదిగోండి ఎలా ఉన్నాయో. ఇది మల్లె పువ్వుల్లా ఉన్నాయండి పూలు. చాలా బాగున్నాయి పూలు అనుకున్నాము. చూస్తుండగానే ఆ పూలు కాస్త ఇలా కాయల కింద మారినాయి. ఇంకా మొన్నటి వరకు కూడా పూత పోస్తూనే ఉందండి. అందుకనే ఇంకా చిన్ని చిన్ని కాయలు కూడా ఉన్నాయి. ఇదిగోండి మొత్తం హార్వెస్ట్ అంతా అయిపోయింది. మేము అనుకోవడం బహుశా ఒక 4 నెలల పాటు వస్తుందేమో ఇలా దిగుబడి అని అనుకుంటున్నామండి. ఫస్ట్ టైమే కదా. ఈ చెట్టు ఎలా కాస్తుంది ఏంటన్నది తెలియదు. కేర్ మాత్రం చాలా ఈజీగా అండి. పెద్దగా చీడపీడలు ఏమీ రాలేదు. సన్లైట్ బాగా తగిలే చోట కొంచెం మనం మట్టిలో పోషకాలు అవి అందిస్తూ ఉంటేనండి ఇలాగా మంచి దిగుబడి వస్తుందండి. ఈ వాక్కాయల్లో విటమిన్ సి కూడా ఎక్కువేనండి. అందువల్ల మనకి గమ్మున కంప్లైంట్స్ అంటే హెల్త్ ఇష్యూస్ ఏమీ రాకుండా కూడా మన హెల్త్ని కాపాడుతుంది. అలాగే రుచి కూడా చాలా బాగుంటుందండి. సులువుగా కూడా పెంచుకోవచ్చు. చిన్నపిల్లలకు కూడా మనం ఉప్పు కారం అటువంటివి వేసి ఇచ్చేసినా వాళ్ళు చక్కగా తినేస్తారండి. ఆ చింతకాయలు, ఉసిరికాయలు, మామిడికాయలు తిన్నట్టే. ఇక మా గార్డెన్లో నేను పండిస్తున్న వాక్కాయలని ఇలా గ్లాసుల్లో వేసండి, చిన్ని చిన్ని కవర్స్లో వేసి వాటాలేస్తున్నానమాట. ఎందుకంటే చూసిన వాళ్ళందరూ వాక్కాయ చెట్టు చూడటం, అబ్బా భలే బాగుందండి అనడం. రోడ్డు మీద ఉన్న చెట్టు కదండి, అందుకని ప్రతి ఒక్కళ్ళ చూపు ఈ చెట్టు మీదే ఉంటుంది. అందుకని కోసినప్పుడల్లా ఇలాగ వాటాల కింద వేసి షేర్ చేస్తున్నామండి. ఈ మొక్కని ఎలా పెంచాలి ఏంటన్నది నేను పెద్ద వీడియోలో డీటెయిల్డ్గా చెప్పానండి. మనం నేల మీద కాకపోయినా టెర్రస్ గార్డెన్లో కూడా చాలా సులువుగా పెంచుకోవచ్చండి ఈ వాక్కాయ మొక్కని.